హైదరాబాద్ అంటే ఇట్టే గుర్తుకొచ్చేది హుస్సేన్ సాగర్. నగరవాసులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించే హుస్సేన్ సాగర్ ఇప్పుడు మరింత అందంగా ముస్తాబు కానుంది. ఇందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నడుం కట్టింది. హుస్సేన్ సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ అటు ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్క్ నుంచి ఇటు ఐమాక్స్ థియేటర్ వరకు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కు కనెక్టివిటీని కలిగి ఉంటుంది. పర్యాటకులు ట్యాంక్ బండ్ మీదుగా ఇందిరా పార్క్ వెళ్లేందుకు అనుగుణంగా నిర్మిస్తారు. ఇలా నలువైపులా కనెక్టివిటీ ఉండటంతో పర్యాటకులు అన్ని వైపులా రాకపోకల్ని సాగిస్తారు. సైక్లింగ్ పట్ల అభిరుచి ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేసి సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. సొంత సైకిళ్లను తెచ్చుకోవచ్చు, గంటల చొప్పున అద్దెకు తీసుకోవచ్చు. మొత్తం 5.5 మీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేయనున్న స్కైవాక్ లో 3.3 మీటర్లు సైక్లింగ్ కోసం కేటాయిస్తారు. అలాగే 10 కిలోమీటర్ల మార్గంలో అక్కడక్కడ రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఉంటాయి. సాగర్లోంచి రాకపోకలు సాగించే విధంగా స్కైవాక్, సైక్లింగ్ సదుపాయాలు ఉంటాయి. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో నైట్ లైఫ్ షాపింగ్ లో భాగంగా ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ ప్లాజాలను ఏర్పాటు చేయాలని హుమ్టా ప్రతిపాదించింది. పర్యాటకులు రాత్రి వేళల్లో హాయిగా కాలక్షేపం చేసేందుకు వీలుగా స్ట్రీట్ ఫర్నిచర్ ఉంటుంది. రెస్టారెంట్లు, హోటళ్లు రాత్రిపూట అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఉన్న పార్కులతో పాటు అద్భుతమైన ఆర్కిటెక్చర్తో మరిన్ని పార్కులను ఏర్పాటు చేయనున్నారు. సింగపూర్లోని ఫ్లోటెడ్ ఫుట్బాల్ తరహాలో హుస్సేన్ సాగర్లోని చిన్న గ్రౌండ్లో ఒక క్రికెట్ బాక్స్ లేదా ఇతర ఆటలకు అనుగుణమైన బాక్స్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. నీటిపై తేలియాడే వేదికలపై క్రీడాకారులు ఆటలాడుకోవచ్చు. మరోవైపు ఫ్లోటెడ్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు ప్రశాంతంగా ఫౌంటైన్ చుట్టూ కూర్చుని గడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు.